నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజారక్షణే పోలీసుల లక్ష్యం। పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు, ఓజిలి, నాయుడుపేట ప్రాంతాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన పోలీసులు, యువకులు। రైలు ఢీకొని మహిళ మృతి। నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న సమీపంలో రైలు ఢీకొని మృతి చెందిన మంజుల। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు। ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదు। ఓజిలి మండలంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య। వైభవంగా సాయినాథుడికి పూజలు। గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు। అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం నిర్వహించామని, పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారని డీఎస్పీ గీతా కుమారి తెలిపారు। గూడూరు రెండపట్నం పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు। ఈ శిబిరంలో విరివిగా పాల్గొని రక్తదానం చేశారు। ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। కమెమరేషన్ వీక్ సందర్భంగా వేరియస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వచ్చాము। సో అందులో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2 టౌన్ లిమిట్స్లోని కాస్మోపాలిటన్ క్లబ్లో కండక్ట్ చేస్తున్నాము మా ఎస్ఐలు, సిఐలు సహకారంతో। సో వేరియస్ యాక్టివిటీస్ ఏంటంటే లైక్ ఓపెన్ హౌస్ కావచ్చు, ఎస్ఐ రీడింగ్ ప్రోగ్రామ్ కానీ, కాకపోతే వేరియస్ పోలీస్ స్టోరీస్ అని మూవీస్ అని స్కూల్స్లో, కాలేజెస్లో ప్లే చేయడం జరిగింది। సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇవాళ కండక్ట్ చేశాము। సో మన గూడూరు టౌన్ కావచ్చు, వాగార్ సర్కిల్ నుంచి కూడా వస్తున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి। అండ్ చాలామంది పబ్లిక్ ఒక ఫియర్ ఉండొచ్చు, లేదా ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు, బ్లడ్ ఇస్తే ఏమవుతుందో, నీరసం అయిపోతామో, మళ్ళీ అంతా రీజనరేట్ అవుతుందో లేదని। కానీ దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదండి। ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఇంకా హెల్తీ బ్లడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, న్యూ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి, ఇంకా ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। సో మీరు డొనేట్ చేస్తున్నారనేది కాదు, మీరు ఒక లైఫ్ని సేవ్ చేస్తున్నారనుకోండి। అండ్ ఇంకొక పాయింట్ అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, డొనేట్ చేయండి। ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ద పబ్లిక్। అండ్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే, నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది। మృతురాలు మంజులగా గుర్తించారు। ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామానికి చెందిన రొండ్ల మంజుల అనే మహిళ చెన్నైకు ప్రార్థనలకు వెళ్తున్న క్రమంలో భాగంగా వెంకటాచలం రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకునేందుకు రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది। అదే సమయంలో రైలు ఢీకొనడంతో మంజుల మృతి చెందింది। శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు। ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। ఓజిలి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసులు, యువకులు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు। అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించామని వివరించారు।
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 20 నుంచి 29 వరకు మేము రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ దాంట్లో భాగంగా ఈరోజు ఓజిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోలీస్ స్టేషన్లో నాయుడుపేట రూరల్ సర్కిల్కి సంబంధించి అంటే ఓజిలి, దొరవారి సత్రం, పెళ్లకూరు మండలాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, నాయుడుపేట రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఓజిల్లో పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు సుమారుగా 80 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 40 మంది బ్లడ్ డొనేషన్ చేయడం అయిపోయింది. సో ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది. పోలీసులు చేసేటువంటి సర్వీస్ని గుర్తించి చాలామంది కంపెనీస్లో పనిచేసేటువంటి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, గ్రామాల్లో ఉండే యువకులు ఉత్సాహంతో వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీన్ని చాలా సంతోషించాల్సిన పరిణామం. ఓజిలి కొండవాలిపాడు పంచాయతీ పరిధిలోని ఆచర్ల, పార్లపల్లి గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అనంతరం కిలివేటి సంజీవయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేశిరెడ్డి మసూదన్ రెడ్డి, పాదర్తి హరినాథ్ రెడ్డి, ఎంపీపీ గడ్డ మరుణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మౌనికారెడ్డి, కొండూరు వెంకట సుబ్బరాజు, సర్పంచ్ ప్రభాకర్ రాజు, దిలీప్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు, సురేందర్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన, ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాలన సాగించారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాలన చేశాము, మోసపోయాం. మళ్ళీ ఈ గత 2 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం పైన 2 సంవత్సరాలు కావాల్సింది మీ నాయకులు చేసే పాలన మనం చూస్తాం. పేదవాడిని నడ్డి విరిచే దాంట్లో పేదవాడికి మేలు జరగడం లేదు. పేదవాడిని ఇంకా పేదవాడిని చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టాలని. అంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ నిర్వహించిన రక్తదాన శిబిరంలో ప్రజలు స్వయంగా పాల్గొనడం సంతోషదగ్గ విషయమని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుల అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసులు, యువకులు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ, ప్రజల క్షేమం కోసం వారి హక్కులను పరీక్షించేందుకు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విరివిగా పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన వివరించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్సి నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు, నాయుడుపేట ఎస్ఐలు, సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు, కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, హెచ్ఆర్లో సంబంధించిన వాళ్ళు చాలా మందిని తీసుకొని వచ్చారు, బ్లడ్ డోనర్స్ ని. సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు, పోలీసులు చేసేటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం, పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని, నిరంతరం ప్రజాసేవలో ఉంటారని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో, సమాజంలో శాంతి భద్రతను కాపాడటానికి నిరాటంకంగా పనిచేస్తూ ఉంటారు. దీనికి మంచి స్ఫూర్తి ఇది. ఎంతో మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నాయుడుపేట సిహెచ్సి తరఫున డాక్టర్ గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ, బ్లడ్ డొనేషన్ సంబంధించిన డాక్టర్ ఇన్ఛార్జ్ గారు, వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది లాంటి ప్రోగ్రామ్ నాయుడుపేట రూరల్ సర్కిల్ కి సంబంధించి అంటే నాయుడుపేట, ఓజిలి, దొరవారి సత్రం, కళ్ళకూరు ఈ 3 మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో ఓజిల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగే రేపు సుళ్ళూరుపేట తడా పోలీస్ స్టేషన్ సంబంధించి సుళ్ళూరుపేటలో రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా సబ్ డివిజన్ లో సుమారుగా 200 మంది దగ్గర నుంచి 200 మంది దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ బాబీ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి విపత్తులు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని నెలబల్లి రెట్టపల్లి గిరిజన కాలనీలో గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేశారు. చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామ గిరిజన కాలనీకి వరద తాకిడి తగిలింది. దీంతో గత 4 రోజులుగా పనులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచల్కోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో టీడీపీ నాయకులు మన్నె సూర్యనారాయణ ఆధ్వర్యంలో గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు చీపినేటి అన్వేష్ తదితరులు మాట్లాడుతూ మొంతా తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు 6 రోజుల పాటు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించి అధికారులను అప్రమత్తం చేసి ప్రమాదాలు లేకుండా చొరవ తీసుకున్నారని వారు వివరించారు. మొన్న వచ్చిన మొంతా తుఫాన్ కారణంగా వచ్చిన తుఫాను ఎంత కకలావికలం చేసిందో మనందరం చూసినాము. అదేవిధంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆదేశాల మేరకు, తానంకి నానాజీ గారు ఆదేశాల మేరకు మా ఊరు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ నకలవారి కండ్రిలో కూరగాయలు పంచడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ సరే తుఫాను కారణంగా ఎప్పుడైనా కానీ సరే ముందుండి ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా వీళ్ళకి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు ఎస్టీలు ఆ రోజు కూలి చేసుకొని తిని అలా ఉన్నందువలన ఈ 3 రోజుల వాళ్ళకి బ్రతుకు జీవం ఏం లేనందువలన ఈరోజు మేము వాళ్ళకి కూరగాయలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా యూపీఆర్డీ గారు కానీ, మా ఊరి సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మాకు ఎంతగానో సహకరించినందుకు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, టీడీపీ నాయకులు సూళ్లూరు రమేష్, చంద్ర సాయిరాం, కొమ్మలపూడి సుబ్రహ్మణ్యం, బాలిపాక మధు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ కమిషనర్, సీఈఓ, డిపిఓ, ఎంపీడీఓ ఆదేశాల మేరకు గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టారు. పంచాయతీ పనులను సకాలంలో చెల్లించి పంచాయతీ ఆదాయం పెంచాలని అధికారులు కోరారు. నేను మన్వర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి. నా పేరు గరుడయ్య. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఇదిలో మన్వర్ గ్రామ పంచాయతీ కూడా ఉన్నది కాబట్టి సీఎం గారి యొక్క ఆదేశాల ప్రకారము, మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల ప్రకారము, మా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారము, మా డిపిఓ గారి ఆదేశాల ప్రకారము, మా ఎంపీడీఓ గారి ఆదేశాల ప్రకారము శానిటేషన్ సంబంధించి ఈరోజు అన్ని వీధులలో శానిటేషన్ కార్యక్రమము మొదలుపెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు దోమల యొక్క సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు నుండి స్టార్ట్ చేసి ఇది కంటిన్యూ చేసి ఈరోజు బ్లీచింగ్, సున్నము పిచికారీ చేయడం అయిందండి. రేపు ఉదయం క్లోరినేషన్ సంబంధించి ఎకోక్లోరినేట్ కానీ మహాతిని కానీ డ్రైన్లలో స్ప్రేల ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో పంచాయతీ యొక్క ఇంటి పనులు, కుళాయి పనులు చాలా బకాయిలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పంచాయతీ అభివృద్ధికి పాటుపడవలసిందిగా మరియు ఇంటి పనులు, కుళాయి పనులు సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతూ ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన నిర్వహించే ఆవిర్భావ దినోత్సవానికి ఆటో యూనియన్, ముఠా వర్కర్స్, మున్సిపల్, మెడికల్, భవన నిర్మాణ కార్మికులు హాజరై జయప్రదం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, సునీల్, షేక్ జమాలుల్లా, షేక్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు నియోజకవర్గ ఏఐటిసి నియోజకవర్గ కార్యదర్శిని. ఏఐటిసి 106వ ఆయుర్వేద దినోత్సవం జరుగుతుంది కావున ఆటో వర్కర్స్, ముఠా వర్కర్స్, అమాలి వర్కర్లు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జెండా ఎగరవేయడం జరుగుతుంది. అందరూ కార్మికులందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 31 తేదీన ముంబై మహానగరంలో ఏర్పడినటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి నేటితో 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్యలో ఎన్నో ఒడిదొడుకులు 12 గంటలు పని దినాన్ని 8 గంటలే ఉండాలని చెప్పేసి పోరాడి రక్తం చిందించి అనేక మంది త్యాగం చేసి సాధించుకున్నారు. అదే విధంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పని విధానాన్ని పనిలో మార్పు చేర్పులలో కూడా ఎంతో మంది అమరులయ్యారు. ఆ అమరులైనటువంటి త్యాగాల ఫలితంగానే కార్మిక సంఘంగా ఏర్పడి ఈరోజు దేశవ్యాప్తంగా నెంబర్ 1 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కార్మికుల జెండా, కార్మికుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోరాడి కార్మికుల పక్షాన్ని నిలబడే జెండా ఆవిష్కరణ రేపు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కార్మికులు, అదేవిధంగా అనేక రకాల శ్రామికులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని, అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన కార్మికుల మీద అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఈరోజు 12 గంటల పని విధానం తీసుకొస్తున్నారు. అదేవిధంగా మహిళల్ని నైట్ షిఫ్ట్లు చేయమంటున్నారు. అదేవిధంగా పని ఒత్తిడి అధికంగా పెంచుతున్నారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా, అదేవిధంగా ఈరోజు 44 లేబర్ చట్టాలని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్ లాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా కార్మికుల వ్యతిరేక విధానాలు కాబట్టి దీనికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి మధుకర్జీ గూడూరు రైల్వే స్టేషన్ లో ఆగారు. ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన ఆయన్ను గూడూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మధుకర్జీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు బాలకృష్ణమనాయుడు, పట్టణ అధ్యక్షుడు దయాకర్, నాయకులు రవీంద్రబాబు, గుమ్మడి శ్రీనివాస్, సురేంద్ర, నరేంద్ర, సీనయ్య, సునీల్, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న గిరిజనులకు వెంకన్నపాలెం చింటూ ధ్యాన స్మృతి వనం ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు వీఆర్ఏ వల్లం రమేష్ పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆయన్ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, విఆర్ఓ నాగార్జునారెడ్డి, విఆర్ఏ శంకర్, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు సుజన, విజయమ్మ, నిర్మల, కుడుముల సుజన, కోసూరు శ్రీలక్ష్మి, లక్ష్మమ్మ, శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కోటి సోమవారం సందర్భంగా మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి దేవి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం గురువారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆమంచర్ల సుధాకర్ రెడ్డి, సంపూర్ణమ్మ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय वै नमो नमः। भवे भवे नाति भवे नमस्कार गौरवेभ्यः सर्वेभ्यः सर्वसर्वनानन्तरे शुद्ध आचमनीयं समर्पय्य। नीचा धीमहि तन्नो ओम अयं महाराजाय नमः। अभिषेक जलपादोदकेन्द्रिये आयुस्तेवेन्द्रिये प्रतिष्ठतिं राजाधिराज काम कामाय मह्यं आयुष्पुरुषस्ततेन्द्रिये आयुस्तेवेन्द्रिये అందరం వెళ్తాం. మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పురాతనమైనటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు అనగా కోటి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్య కారకులు ఉభయదాతలైనటువంటి ఆమంచర్ల సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ పుత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటి సోమవారం సందర్భంగా విశేషమైన అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు కూడా వీళ్ళు ఉభయదాతలుగా ఉండి ఈ ఆలయంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతున్నటువంటి దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొలువైయున్న సాయి మందిరంలో కార్తీక మాసం సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ దీపం కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివుడికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. महाकाय कोटि सूर्य समप्रभा नागिने नमः शेखराय नमः शंकराय नमः तोटपाणिने नमः कल्पांजले नमः विष्णुवल्लभा पुराराधने भगवते नमः प्राणेन मंत्रं सेव्याय मालिन्येन मेनकात्मजान कुमारसेन गंजिगा मूल्य सर्वतीर्थानि अन्मज्ञे सर्वतीर्थाय सगरे सर्वतीर्थाय नमोस्तुते मामेश्वर स्वाम देवताभ्यो नमः आनंद दीपम ज्योति परम ब्रह्मा दीपम नमोस्तुते दीपम ज्योति परब्रह्मा नमः शिवाय ओम नमः शिवाय
శ్రీకాంతాయ కామదార్థప్రదాయిని శ్రీగిరీశాయ గిరిశా. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెరుకూరు వెంకటేశ్వర్లు, విందూరు సుబ్బారెడ్డి, రాకేష్, అన్నంగి వెంకటేశ్వర్లు, షేక్ గులాబ్ బేగం వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారక్షణే పోలీసుల లక్ష్యం. పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు, ఓజిలి, నాయుడుపేట ప్రాంతాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన పోలీసులు, యువకులు. రైలు ఢీకొని మహిళ మృతి. నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న సమీపంలో రైలు ఢీకొని మృతి చెందిన మంజుల. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదు. ఓజిలి మండలంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.